భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వంటి సీనియర్ నేతల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపేలా రేవంత్ వ్యాఖ్యలున్నాయని కాంగ్రెస్ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జిల్లాలో వర్గ రాజకీయాలకు రేవంత్ తెరలేపాడని చర్చ నడుస్తుంది. రేవంత్ వ్యాఖ్యలు ఉత్తమ్ను టార్గెట్ చేసేలా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. భువనగిరి పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం నెలకొంది. భువనగిరిలో నామినేషన్ తర్వాత రేవంత్ రెడ్డి రోడ్ షోలో ప్రసంగించారు. తన ప్రసంగంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పై ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ క్యాడర్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన తర్వాత సీఎం పదవిని అలంకరించే సామర్థ్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉన్నాయని రేవంత్ రెడ్డి అనడం ఆ పార్టీలో దుమారం లేపుతుంది. అయితే జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలంతా రేవంత్ కంటే సీనియర్ నేతలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తనకే సీఎం పదవి ఇవ్వాలని ఢిల్లీలో లాబియింగ్ చేయటమేగాక అధిష్టానం దగ్గర గట్టిగానే పట్టుబట్టారు. అయితే సీఎం ఎంపిక సమయంలో తనకు అడ్డుపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ నడుస్తుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ను అందలమెక్కించేలా రేవంత్ వ్యాఖ్యలు చేయటం వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాజకీయంగా తొక్కాలనే కుట్ర ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని నానా మాటలు అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోగా బీజేపీ గెలవాలంటే రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని బహిరంగంగా చెప్పారు. ఇలాంటి వ్యక్తులకు సీఎం పదవి వరించే అర్హత ఉందనడంపై కాంగ్రెస్ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ పై ప్రశంసలు కురిపించిన రేవంత్ జిల్లాలో మిగతా సీనియర్ లీడర్ల విషయంలో చిన్నచూపు చూసే ధోరణిలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. గత 30 ఏళ్లుగా భార్యాభర్తలం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నామని, అలాంటిది మా పేర్లు ప్రస్తావన కూడా చేయకుండా రేవంత్ కోమటిరెడ్డి సోదరులను మెచ్చుకోవడంపై ఉత్తమ్ దంపతులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డిని సైతం పక్కన పెట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ ను అందలమెక్కించడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తన మనుషులను సీఎం కుర్చీలో కూర్చోబెట్టే పథకంలో భాగంగా రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే నల్గొండ, భువనగిరిలో సభా స్థానాలకు కోమటిరెడ్డి సోదరులతో ఖర్చు పెట్టించే ఆలోచనతో కూడా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జిల్లాలో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి మరింత దూరం చేసేలా కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజకీయం చేస్తుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం సూర్యాపేట జిల్లాకు మాత్రమే పరిమితమయ్యాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని జిల్లాలో జీరో చేసేందుకే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఉత్తమ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్టీలో తన గ్రూప్ ను పెంచుకునేలా వ్యాఖ్యలు చేయటం, వర్గాలను ప్రోత్సహించడం వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పాలన ప్రజల అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని సొంత పార్టీ కార్యకర్తలు సూచిస్తున్నారు.